బైక్ కొందాం అనుకుంటున్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. ఎందుకనంటే ఒక్కొక్క బైక్ మీద 10,000, 15,000, 20,000 అప్ టు 30,000 వరకు అయితే ఆఫర్ అయితే ఉన్నాయి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అనుకుంటా. బైక్ కొనుక్కుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఫస్ట్ అయితే షేర్ చేయండి, ఆ తర్వాత చూడండి. బైక్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. బైక్స్ అండ్ స్కూటీస్ రెండింటి మీద కూడా మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద 10,000, 20,000 రూపీస్ కూడా మనకైతే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటి నుంచి కూడా మీరు బైక్స్ అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ షోరూమ్ నుంచి అయితే తీసేసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒక్కసారి ప్రైస్ సెగ్మెంట్ యూస్ చేసుకోండి. నార్మల్ గా 1,80,000 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నటువంటి 1,30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే కనిపిస్తా ఉన్నాయి. మీకు ఇక్కడ చూసేసుకోండి. ఎక్సెల్ అయ్యేది ఉంటే మీకు జస్ట్ 55,000 కి కనిపిస్తా ఉంది. అదే మనకు టీవీఎస్ రేడాన్ అనేది బండి అయితే మనకు జస్ట్ 80,000 లో కనిపిస్తా ఉంది. ఇంకా అలానే టీవీఎస్ జస్ట్ అనేది జస్ట్ మనకు 73,000 రూపీస్ లో అయితే ఆర్టీ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ లోనైతే మనకైతే కనిపిస్తా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా రకాలుగా మనకైతే స్కూటీస్, మోటార్ సైకిల్స్, పల్సర్, చాలా వెహికల్స్ అన్ని కూడా మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో చాలా రేట్స్ అనేది తక్కువగా ఉన్నాయి. ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోవాలనుకుంటే మీరు అమెజాన్ నుంచి బై చేసుకుంటున్నట్టయితే మీ దగ్గర ఎస్బీఐ కార్డ్ అయితే ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకుంటున్నట్టయితే మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ సేల్స్ లో ఉన్నటువంటి బెస్ట్ మోటార్ సైకిల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వెహికల్ కానీ చూసుకుంటే టీవీఎస్ నుంచి ఐక్యూబ్ అని చెప్పేసి ఇది ఎలక్ట్రిక్ నుంచి అయితే వస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి. ఇది నార్మల్ గా మనకు చాలా ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటా ఉంటుంది. ఇక్కడ మనకు 1,24,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి బుక్ చేసేసుకుంటే మీ నియర్ బై లో ఉన్నటువంటి మీ టీవీఎస్ షోరూమ్ లేకపోతే హోండా షోరూమ్ ఏదైనా ఉంటుంది కదా, మీరు ఏ బైక్ అయితే బై చేసుకుంటారో అక్కడికి వెళ్ళేసి అయితే పికప్ అయితే వేసేసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మీరు మిగిలిన ఉన్నటువంటి ఆర్టీఏ కావచ్చు, ఇన్సూరెన్స్ అవన్నీ పే చేసేసి తీసుకుంటే సరిపోతుంది. మీకేం ఆఫర్ ఉంటుంది అనుకుంటే మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. ఎందుకనంటే 20,000, 15,000 ఇట్లా చాలా బైక్స్ మీద అయితే మనకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కూటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది ఐక్యూబ్ మనకు 1,35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తూ ఉంది. మీరు ఇంకా కార్డ్స్ అనేది యూజ్ చేసుకున్నా కూడా 1,04,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే వస్తూ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ లో చూసుకున్నా కూడా ఆర్టీఏ తోటి చూసుకుంటే మీకు అరౌండ్ 20,000 to 25,000 రూపీస్ అయితే మనీ సేవ్ చేసుకుంటారు. ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఒకవేళ అమెజాన్ నుంచి బై చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకోవాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెహికల్ చూసేసుకోండి. నెక్స్ట్ వెహికల్ కానీ చూసుకుంటే మనకు ఐక్యూబ్లోనే చాలా వెహికల్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెల్ వెహికల్ చూసేసుకోండి. మనకు నార్మల్గా చూసుకున్నట్టు అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ది ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. ఎక్సెల్ వచ్చేసరికి ఇక్కడ మనకు చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు 59,000 రూపీస్కి అయితే వస్తూ ఉంది. ఇక్కడ మనకు ఇది మనం కార్డ్ తోటి యూజ్ చేసుకున్న 55,000లో ఆర్టీఏ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తూ ఉంటుంది. మనం మిగతా అన్ని పే చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీన్ని ఎట్లా బై చేసుకోవాలి ఏంది అని మనకు ఫుల్ లెంత్ వీడియో ఇచ్చినాం. అది కుదిరితే అది కూడా చెక్ చేయండి. మన డిస్క్రిప్షన్లో కూడా కుదిరితే ఆ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చూసేసుకోండి. ఐక్యూబ్ ఉంది, ఎక్సెల్ ఉంది, టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ రేడాన్ అని చెప్పేసి 80,000 రూపీస్లో వస్తూ ఉంది. అంటే ఇది 75,000 రూపీస్లో మనకు బ్యాంక్ ఆఫర్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇంకా అలానే మనకు టీవీఎస్ జస్ట్ అనేది జస్ట్ 68,000కి అయితే వస్తూ ఉంది. ఇక్కడ చూసేసుకోండి 68,400 విత్ బ్యాంక్ ఆఫర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అన్ని లింక్స్ ఫ్లిప్కార్ట్ అన్ని ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఉంటాయి. అమెజాన్ ఏమో నేను అమెజాన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంకా చూసేసుకోండి. టీవీఎస్ రైడర్ బండి జస్ట్ 89,450 రూపీస్కి అయితే వస్తూ ఉంది. 89,450 కంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. మైలేజ్ చాలా బాగా ఇస్తున్నటువంటి బైక్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 84,700 రూపీస్లో మనకు అయితే వస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ బుక్ చేసుకొని మీరు వెళ్ళి నియర్ బై షోరూమ్లో పిక్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. టీవీఎస్ స్పోర్ట్ 52,000కి ఉంది. ఇంకా అలానే ఇక్కడ చూసుకోండి మనకు టీవీఎస్ రేడాన్ అని చెప్పేసి టీవీఎస్ రైడర్ ఉన్నది. ఇంకొకటి టీవీఎస్ రైడర్ మనకి ఇది 85,000కి వస్తూ ఉంది. అపాచీ 1,20,000 ఉన్నది. 1,00,000 మనకి 11,000కి వస్తూ ఉంది. ఇంకా అలానే ఇక్కడ చూసేసుకోండి అపాచీ ఉంది. అపాచీలో మోడల్స్ ఉన్నాయి. టీవీఎస్ రానిన్ మీద మనకు 1,40,000 ఎక్స్ షోరూమ్ తోటి అయితే వస్తూ ఉంది. ఇది కూడా మంచి డీల్ అని చెప్పేసుకోవచ్చు టీవీఎస్ రానిన్ మీద. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా పల్సర్ బైక్స్ కావచ్చు, చాలా బైక్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆఫర్లో ఉన్నటువంటి ప్రతి బైక్ లింక్ అనేది ఇక్కడ పెడతాను. కుదిరితే అక్కడ నుంచి బై చేసుకోండి. మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి.
జస్ట్ ఇక్కడ బై చేసుకొని పేమెంట్ చేసుకొని వాళ్ళే చెప్తారు ఎక్కడ ఉన్నటువంటి మీ నియర్ బైలో షోరూమ్ ఎక్కడ పిక్ చేసుకోవాలని చెప్పి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు చెప్తారు. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళి మీరు తీసేసుకొని మిగిలిన ఆర్టీఏ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి అవి పే చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అట్లా ఇట్లా చూసుకున్నా ఒక 15,000 to 20,000 ఆ 30,000 రూపీస్ మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆఫర్. బైక్ కొనుక్కుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్క బైక్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ కి సంబంధించినటువంటిది. అదే ఫ్లిప్కార్ట్ ఏది ఉంటేనేమో ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్ లో ఉంటుంది. ఖచ్చితంగా మంచి డీల్స్ అని చెప్పేసుకోవచ్చు. బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై చేసేసుకోండి. మీరు ఏం బైక్ కొనాలి అనుకుంటున్నారని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే విశ్వకేతన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.